హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందాక అమ్మవారి గుడికెళ్ళి వచ్చానని వీడియో పెట్టాను కదా. అక్కడి నుంచి వస్తుంటే పొన్నూరులో వీటిని ఏమంటారు, స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. ఫస్ట్ టైం అనమాట నేను తినటం. చూద్దాం ఎలా ఉంటాయో. నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు. వీడియోస్లో చూసి టెంప్ట్ అయ్యాను అనమాట. చాలా వీడియోల్లో చూశాను, అసలు ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటాయి అని. ఇందాక అక్కడ కనిపిస్తే తెచ్చాను. చూద్దాం ఎలా ఉంటాయో. ఇంకోండి వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట పక్కన రెడీగా. ఎలా ఉంటాయి అని చూద్దాం ఎలా ఉంటాయో. ఏంటి ఇలా ఉన్నాయి? నేను వీడియోల్లో చూసి రెడ్గా చూడటానికి ఎంత బాగుంటాయి, నేను చాలా స్వీట్గా బాగుంటాయి అనుకున్నా. పుల్ల పుల్లగా ఏంటో ఒక రకంగా ఉన్నాయి. అందుకే అంటారు చూసిందల్లా ట్రై చేయకూడదు అని. నాకైతే నచ్చల, ఏంటో ఒక రకంగా ఉన్నాయి. నిజంగా నేను వీడియోస్లో చూసి ఫాస్ట్గా తింటుంటే అబ్బాయి ఎంత తియ్యగా ఉంటాయో ఎంత బాగుంటాయో అనుకున్నా. నిజంగా ఏంటివి ఎలా ఉన్నాయి ఇవి. కానీ వీటి టేస్ట్ ఏదో తింటే ఉంటుంది. అయ్యే బ్లాక్ కలర్లో ఉంటాయి చూసారా, పేరు గుర్తురాట్ల నాకు. పైన మన సపోటా లాగా ఉండి లోపల గ్రీన్ కలర్లో ఉంటాయి చూసారా. టయానికి పేరు కూడా గుర్తురాట్లేదు చూడండి, అట్లా ఉన్నాయి అనమాట ఇవి. ఏమన్నబ్బా నాకు పేరు గుర్తురాట్లేదు. సేమ్ అలాగే ఉన్నాయి, కానీ పై మెరుపులు చూసి ఏటిని ట్రై చేయకూడదు. ఈ బాక్స్ వచ్చేసి 100 రూపాయలు పడింది. దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక 10-11 ఉన్నాయి. 100 రూపాయలు అనమాట ఈ బాక్స్. తీసుకొచ్చా. ఓకేనా అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవాళైతే ఒక కొత్త ఫ్రూట్ని టేస్ట్ చేశాను. ప్రతిదీ అందరికీ నచ్చాలని లేదు కదా, నాకైతే అంత అంటే నేను ఊహించుకున్నంత టేస్ట్గా అనిపించలేదు అనమాట. ఓకేనా.